హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఆది బ్లౌజ్ లూజ్ చెక్ చేసుకోవాలి. ఇది బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. క్లాత్ని సగానికి కాకుండా ఈ విధంగా ఒక సైడ్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి 80 సెంటీమీటర్స్లోనే ఎల్బో హ్యాండ్స్ తోటి బ్లౌజ్ వచ్చేస్తుంది. ఆది బ్లౌజ్ లూజ్ చెక్ చేసుకున్నాం కదా. ఆది బ్లౌజ్ లూజ్ 20 ఇంచెస్ ఉంటే ఇక్కడ 10 ఇంచెస్, అందులో సగం మార్కింగ్ చేసుకోవాలి లూజ్ వచ్చేసి. ఆ తర్వాత బ్లౌజ్ లెంత్ చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 15 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని జాయిన్ చేస్తూ స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత బోట్ నెక్ మార్కింగ్ కోసం 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 7 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ 3 ఇంచెస్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి, షోల్డర్ మార్కింగ్. తర్వాత ఆర్మ్ డౌన్ కోసం 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ½ ఇంచ్ కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి చంక రౌండ్ తీయడానికి. అక్కడ నుంచి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ కోసం నెక్ డౌన్ కోసం 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కింది నుంచి 5 ఇంచెస్లో ఈ పికప్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి బోట్ నెక్ షేప్ డ్రాప్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం మనం ఇందాక కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్లాత్ పైన వేసుకోవాలి. తర్వాత సైడ్స్ ఆర్మ్ హోల్ సైడ్ మొత్తం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ మార్కింగ్ కోసం షోల్డర్ దగ్గర ఒక చిన్న లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ ఎంత పొడవు అయితే కావాలో అంత పొడవులో ఒక మార్కింగ్ చేసుకోవాలి. 5 ఇంచ్, మేమైతే 5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసుకుందాం. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇందాక మార్క్ చేసుకున్న దానికి అటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1 ఇంచ్
టక్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. స్కేల్తో ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ మార్కింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇటు కూడా 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి క్రాస్గా హ్యాండ్ని డౌన్ చేసుకోవాలి. లోతు భాగం 1/2 ఇంచు మందం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ఆధారంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.